హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎన్డీడీబీకి సంబంధించి ఇంతకు ముందు నేను చూపించాను కదా, ఇంకొక అద్భుతమైన విషయం బయటపడింది. ఇప్పటికిప్పుడు బయటపడిన అంశం. ఇంతకుముందు నేను చదివి వినిపించాను ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్, కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకనేది అది కూడా క్లియర్గా నేను చెప్తాను. ఎన్డీడీబీకి పంపించినప్పుడు ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఏముందంటే AB023655 చివరిలోది గుర్తుపెట్టుకోండి. 655 ఇది నిన్న వీళ్ళు రిలీజ్ చేసినటువంటిది. ఏది ఇందులో ఫ్యాట్ కలిసింది, యానిమల్ ఫ్యాట్, బీఫ్ టాలో అంట, ఇంకేంటి కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ అంట, కాటన్ సీడ్ అంట, ఫిష్ ఆయిల్ అట, లార్డ్ టెస్ట్ అట, ఇవన్నీ ఉన్నాయి కదా. దీనికి సంబంధించినటువంటి ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ పైన ఉంది. ఈ పైన ఉంది, ఒక్కసారి చూడండి. ఏముంది సార్ అక్కడ? AB021253. ఈరోజు ఏం చేశారు, నిన్న ఈ విషయాన్ని నేను చూపెట్టాను కాబట్టి వెంటనే ఈరోజు ఇదే పేపర్ ఇదే ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి నేను తీసి ఇది చూపిస్తాను చూడండి. వెంటనే మార్చేశారు. ఏది వెంటనే మార్చేశారు సార్. ఇక్కడ మళ్ళీ ఏం చేశారు, AB023655 అని మార్చేశారు. మరి నిన్న టీడీపీ రిలీజ్ చేసినటువంటి దాంట్లో ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ మారింది. 2 ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్లు చూడండి. ఈ రోజుకు మార్చేశారు. ఒకటే పేజ్, ఒకే రకమైన పేజ్. చూస్తున్నారా అందరూ? ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ నిన్న ఒక రకంగా ఉంది, ఈ రోజు ఒక రకంగా ఉంది. ఈరోజు ఈఓ గారు చూపించేటప్పటికి మొత్తం మారిపోయింది. రీడింగ్స్ కూడా మారిపోయాయి. దొంగలు దొరికారు. గమనిస్తున్నారా అందరూ? ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ ఎన్డీడీబీకి సంబంధించి ఒకటి ఉంటే, నిన్న రిలీజ్ చేసిన దీంట్లో ఒక రకమైన నెంబర్ ఉందని నేను నిన్న చూపించి లైవ్లోనే కడిగి పారేస్తే వెంటనే ఈరోజు ఈఓగా రిలీజ్ చేసే టైంకి పాత నెంబరే వేసుకొని వచ్చారు. కానీ నిన్నటి పేపర్ అలాగే ఉంది నా దగ్గర. ఒక్కసారి చూడండి, ఇది చూడండి. చూసారా ఈ దొంగలు ఏం చేశారు? నిన్న దొరికిపోయేటప్పటికి మళ్ళీ దీన్ని మొత్తం ఫ్యాబ్రికేటెడ్ సార్. మొత్తం మార్చేశారు. మళ్ళీ నెంబర్లు మార్చేశారు. ఇక్కడ కూడా టాలీ నెంబర్లు ఉన్నాయి చూడండి. ఎస్ వాల్యూ కూడా మారిపోయాయి, అన్నీ మారిపోయాయి. ఎందుకు ఈ కర్మ? శ్యామలరావు గారు, ఎందుకు ఈ రాష్ట్రానికి ఈ కర్మ? అర్థం కావట్లేదు. ఏంటి సార్ ఇది? ఈ విధంగా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. శ్రీకాంత్ గారితో మాట్లాడాలి. చెప్పండి మీ పాయింట్. అంటే నా పాయింట్ ఏం లేదు సార్, మీరు ఇప్పుడు ఈ రిపోర్ట్స్ నిన్నటికి వాళ్ళకి మార్చింది మీరు ఏదైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారో, ఇది ఒక్కసారి మీరు వెనక్కి వెళ్తే ఈ గోరంట్ల మాధవ్ది కూడా ఎప్పుడైతే దాని దగ్గర అక్కడ కూడా అమెరికా నుంచి సెట్ చేసి తీసుకొచ్చారు ఈ ఇన్వెస్టిగేషన్ అథారిటీ తోటకూర అని. తెల్లారాడు నాకు వచ్చి నాకేటి సంబంధం, ఇలాంటి నేను ఎప్పుడు ఈ పనికిమాలిన పనులు చేయనని చెప్పింది. సో ఇది అలవాటు పడిన ప్రాణం ఏంటంటే 4 అంకెలు, ఇది 4 ఫిగర్లు. ఇవాళ మీకు రీడింగ్స్ ఎందుకు మారిపోయాయి సార్? రీడింగ్స్ మారిపోయాయి. ఇన్వాయిస్ నెంబర్ మనం చెప్పాం, సవరించుకున్నారు. నిన్న చెప్పాను కాబట్టి ఈరోజు సవరించుకుని వచ్చారు. రీడింగ్స్ ఉన్న కొంత మీ క్రెడిబిలిటీ మిగిలేది. నేను చెప్పినట్టుగా సవరించుకొని వచ్చారంటే మీరు నన్ను ఫాలో అయ్యారు, దొంగలను దొరికిపోయామని మీకు మీరే వెంటనే మార్చేశారు. దీనికి ఇంకోటి హైలైట్ చెప్తాను. నిన్న మరి వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పిన రీడింగ్ మారిపోగానే ఏమైంది? రీడింగ్స్ కూడా మారిపోయాయి. రీడింగ్స్ మారిపోగానే ఏమైంది చెప్పండి మీరు? రీడింగ్స్ కూడా మార్చేశారు. మార్గానే ఏమైందంటే ఫ్యాట్ అయిపోయింది, యానిమల్ ఫ్యాట్ అయింది. వీళ్ళకి ఒళ్ళంతా ఉందేమో సార్. మరి అదే చెప్తుంది రీడింగ్ నేను అనేది. వాళ్ళు దే ఆర్ చేంజింగ్ us. yes శ్రీకాంత్ గారు దీని అర్థం ఏంటంటే సార్, సాక్షి నిజం చూపిస్తుంటే విచ్ హంటింగ్ అంటారు దీన్ని. వెనకబడి తప్పులు సవరించుకుని మళ్ళీ సమర్థించుకుంటారు. అది ఈవో గారు ఇంతకన్నా మీకు నమస్కారం సార్, దేవదేవుడి సన్నిధిలో ఉన్నారు. సవరణలను రాసి ఆ రీడింగ్స్ ప్రకారం అది వెజిటబుల్ ఫ్యాట్ కాబట్టి సవరణలు మార్చిన తర్వాత అది ఫిష్ ఫ్యాట్ కింద, మిగిలిన ఫ్యాట్ల కింద పరివర్తన చెందుతుంది అన్నది ఒప్పుకున్నారు. తిరుమలను ఏ విధంగా అపవిత్రం చేస్తున్నారనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నిన్న వీళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో నేను ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్లు వేరువేరుగా ఉన్నాయి ఈ రిపోర్ట్లో. దీంట్లో ఒక రకంగా ఉంది, దీంట్లో ఒక రకంగా ఉంది. వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్ తీసుకొచ్చారు, దొంగలు అని నిన్న చెప్తే మళ్ళీ దాన్ని మార్చి తీసుకొచ్చారు. ఈ రోజు మార్చి తీసుకొచ్చారు. కాపీ నా దగ్గర అలాగే ఉంది. రేపు ఈ రోజు మెయిల్ ఐడి చూపించాం, రేపు మెయిల్ ఐడి మార్చేస్తారు. అసలు వీళ్ళు ఏ రకంగా తిరుమలను అపవిత్రం చేస్తున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఆ బయట ప్లే చేయండి సార్ ప్లీజ్. చాలా దుర్మార్గంగా అపవిత్రం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈవో శ్యామలరావు ఇద్దరు కలిసి.